హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో స్వీట్ కార్న్ తోటి గారెలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. నేను ఇక్కడ 2 స్వీట్ కార్న్ కండెలు ఒలుచుకొని పోసుకున్నానండి. ఇవి కప్పుతో అయితే 3 కప్పుల స్వీట్ కార్న్ గింజలు అయ్యాయి. అలాగే ఒక పెద్ద క్యారెట్ని తురిమి పెట్టుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే 2-3 క్యారెట్లైనా తురుముకోవచ్చు. అలాగే 2 పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ముందుగా పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర వేసేసి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి ఇలా కప్పుతో కొలిచి చూపిస్తున్నానండి. ఇలా ఒక కప్పు గింజలు వేసేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని అలాగే మిగిలిన గింజల్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ గింజలాగా ఉండకూడదు, అలా అని మరీ మెత్తగా అయిపోకూడదండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని బౌల్లోకి వేసేసుకొని క్యారెట్ తురుము కూడా వేసేసి ఒకసారి అంతా కలిపేసుకొని ఒక స్పూన్ సాల్ట్ అనేది వేసేసి అలాగే ఈ చిన్న స్పూన్తో ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను. ఇదంతా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు గారెల్లాగా రావాలి అని అంటే దీంట్లోకి నేను బియ్యపిండి అనేది యాడ్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చితే శనగపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా మైదా, కార్న్ఫ్లోర్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ బియ్యపిండిని అనేది 3 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇంకా చూసి వేసేసుకోవాలండి. వాటర్ క్వాంటిటీ దాంట్లో మనకి మిక్సీ పట్టుకున్నాక వాటర్ క్వాంటిటీని బట్టి ఇంకాస్త చూసి కలుపుకోవచ్చు. ఈ విధంగా ముద్దలాగా కలిపేసుకొని మనం గారెల్లాగా ఒత్తుకోవడమేనండి. ఇలా చిన్న బాల్ మాదిరిగా తీసుకొని ఇలా గారెల్లాగా ఒత్తుకొని వేడివేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా మనకు ఆయిల్ సరిపడాన్ని వేసేసుకొని వేసిన వెంటనే కదపకుండా అవి వేడయ్యాక పైకి తేలుతాయి. అప్పుడు సెకండ్ వైపుకి టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. ఇవి వెంటనే తిప్పడం కానీ లేదంటే మామూలుగా ఉన్నప్పుడే తీసేసుకుంటే లోపల పచ్చిగా ఉండిపోతాయి. ఈ విధంగా మంచి డార్క్ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకొని తీసేసుకొని కెచప్తో కానీ లేదంటే ఇలా ఉత్తిగా తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.